రామచంద్రరావు గారు ఢిల్లీలో 42% బీసీ రిజర్వేషన్స్ 9th షెడ్యూల్లో పెట్టడం కష్టమైన పని, కుదరదు అనేటువంటి మాట. అదేవిధంగా ఒకవేళ కోర్టులు కొట్టేస్తాయి 9th షెడ్యూల్లో కూడా రక్షణ లేదని మాట్లాడడం అనేది అత్యంత దుర్మార్గమైంది, హేయమైంది. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 60% మంది, ఈ రాష్ట్రంలో 60% మంది బీసీలు ఉన్నారు. మరి హిందుత్వం భావజాలంతో నడుస్తున్నటువంటి మా బీజేపీ పార్టీ మరి అగ్రవర్ణ హిందువులైనటువంటి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు మరి 90% ఉన్నటువంటి మరి హిందూ బీసీల సంగతి ఏందని మేము అడుగుతా ఉన్నాం. మరి 90% ఉన్న హిందూ బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బలపడితేనే కదా హిందువులు బలంగా ఉండేది. మరి ఏ హిందువులు బలంగా ఉండాలని మీరు కోరుకుంటారు? ఏ హిందువులు రాజ్యం వెళ్ళాలని కోరుకుంటారు? ఏ హిందువులు కార్పొరేట్ సంస్థలు ప్రైవేటైజేషన్లో మొత్తం దోసుకుపోవాలని కోరుకుంటారు? మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో వేల సంవత్సరాలుగా నష్టపోయింది బీసీ వర్గాలు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా మీ యొక్క వైఖరిని స్పష్టపరచాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ 9th షెడ్యూల్లో పెట్టాలని మేము ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి ఇవ్వడం జరిగింది. ఇన్ని రోజులు బీజేపీ పార్టీ మీద మాట్లాడలేదు. 9th షెడ్యూల్ పెట్టాలని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అఖిలపక్షాన్ని తీసుకొని, ఆల్ పార్టీస్ ఎమ్మెల్యేలు, ఎంపీలను తీసుకొని ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ 9th షెడ్యూల్లో పెట్టించి దాన్ని పార్లమెంట్లో బిల్లు చేయాలి, చట్టం చేయాలని మేము కోరుకుంటూ ఉంటే ఈరోజు రామచంద్రరావు గారు ఢిల్లీలో ఉండి మాట్లాడడం అంటే ఇది రామచంద్ర గారు వాయిసా లేదంటే బీజేపీ యొక్క మనోభావం అని మేము అడుగుతూ ఉన్నాం. బీజేపీ అంటేనే బీసీల వ్యతిరేకి, రిజర్వేషన్ల వ్యతిరేక అనే ఒక ముద్ర మాత్రం ఉంది. అది ఖచ్చితంగా అది నిజమని, అది బలపరిచేటట్టుకుంటే మటుకు ఈ రాష్ట్రంలో బీజేపీని బహిష్కరిస్తారని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎంత ధైర్యం ఉంటే 9th షెడ్యూల్లో బీసీలకు రిజర్వేషన్ పెట్టడం కష్టం అంటాం. 284 చట్టాలు 9th షెడ్యూల్లో పెట్టడం జరిగింది. ఈరోజు తమిళనాడు 31 సంవత్సరాలుగా తమిళనాడు ప్రభుత్వం తమిళనాడులో ఉన్నటువంటి బీసీలు 50% రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. అంత తెలియలేదా నీకు? నువ్వు ఒక్కరివే లాయర్ అనుకుంటున్నావా? నీకు మించినటువంటి లాయర్లు ఇంటికొకటి తయారైంది ఇప్పుడు మా దగ్గర. ఇక్కడ జస్టిస్ ఈశ్వరరావు సార్ ఉండు, నాయ కోవిదులు అతను చీఫ్ జస్టిస్, హైకోర్టు రిటైర్డ్ జడ్జు, ఐఏఎస్ రిటైర్డ్ చిరంజీవి సార్ గారు ఉన్నారు. మరి ఇంతమంది మేధావులు, అడ్మినిస్ట్రేషను, నాయకోవిధులు ఉండగా నువ్వు సొంత నాలెడ్జ్ ఉపయోగించి మాట్లాడితే కుదరదు. బీజేపీ పార్టీ మొన్ననే బీసీలకు రాష్ట్ర అధ్యక్షుడు ఇస్తున్నది. బీసీలకు రాష్ట్ర అధ్యక్ష పదవిలే. రేపు ముఖ్యమంత్రి ఇస్తానంటే కూడా ఎవరు నమ్మేటోడు లేడు. స్వయాన మోడీ గారు వచ్చి మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తున్నా కూడా నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు, బీసీలు అసలు లేరని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మాకు నరేంద్ర మోడీ గారు అని ఇష్టం, ఇక్కడున్న బీసీలని ఇష్టం, ఇక్కడున్న బీజేపీ అని ఇష్టం, ఆల్ పార్టీస్ ఇష్టం. మాకు పార్టీలతో మాకు సంబంధం లేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకోవడానికి ఈ దొంగలు పార్టీలంతా ఒకటైనాయి. కాంగ్రెసు, బీఆర్ఎస్, ఆ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ, అదేవిధంగా ఎంఐఎం, అన్ని పార్టీలు ఒకటై పార్లమెంట్లో ఏకగ్రీవంగా చట్టం చేసుకున్నాయి ఉభయ సభలలో. మరి బీసీల విషయానికి వచ్చినప్పుడు ఎందుకు వస్తలేరు అంటే నేను బీసీ ప్రజలలో ఒకటే తెలియజేస్తూ ఉన్నాను. గాడిదలకు మనం గడ్డేసి, దున్నపోతులకు గడ్డేసి ఆవుని పాలు వినట్టుంది మనం. ఇక మనం దున్నపోతులకు గడ్డేయాల్సిన అవసరం లేదు. ఈ దున్నపోతులను గెలిపించి అసెంబ్లీలో కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు. ఈ దున్నపోతులను గెలిపించి పార్లమెంట్లో కూర్చోబెట్టాల్సిన అవసరం మనకు లేదు. ఖచ్చితంగా బీసీలకే ఓట్లు వేసుకోవాలి. రాబో కాలంలో 2028లో బీసీలు రాజ్యాధికారంలోకి వస్తారు. బీసీ పార్టీలు కూడా అప్పటి వరకు వస్తాయని హెచ్చరిస్తున్నాను. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తమ యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాలనుకుంటే మీరు చేసిన 42% రిజర్వేషన్ నిజమే అయితే, మీరు ఆ మాట మీద, రాహుల్ గాంధీ మాట మీద నిలబడి ఉన్నట్టయితే మీరు 9th షెడ్యూల్లో పెట్టడం కోసం. నా పేరు రాజేష్ షామీర్పేట్. నేను తెలంగాణ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు మీ ముందుకు రావడం ముఖ్య కారణం బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో రాష్ట్ర అధ్యక్షులు మన రామచందర్ పంతులు గారు ఏం మాట్లాడుతున్నారండి? మీ బీసీలు అంటే అంత చిత్తశుద్ధి లేదా? మిమ్మల్ని మేము ఎప్పటి నుంచో చూస్తున్నామండి. మీరు కనుక మీరు చెప్పిన మాటలకి రిటర్న్ తీసుకోకపోతే ఎందుకంటే మీరు 9th షెడ్యూల్లో పెట్టలేకపోతున్నారు. మరి బీసీలకు అన్నా అని సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు అందరూ చెప్తుంటారు. మధ్యలో మీరు ఎవరండి? ఇంకోటి ఈ రామచందర్ పంతులు అనేట ఆయన యువకుడు ఉన్నప్పటి నుంచి, ఏబీవీ ఉన్నప్పటి నుంచి మండల్ కమిషన్కి వ్యతిరేకి. ఇసుంటి వాళ్ళని ఈ బీజేపీ గవర్నమెంట్ అధ్యక్షుడు చేయడం మా బీసీలు ఎవరైతే బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఖండించాలి. ఇమీడియట్గా బేషరతుగా తాను అన్న వాక్యాలను ఇమీడియట్గా తీసేయాలని కోరుకుంటున్నాను. బీసీలకు విద్యా ఉద్యోగాల్లో
స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అనే అంశం మీద కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తున్నాయి. కామారెడ్డి డిక్లరేషన్ మేరకు మేము బీసీ బిల్లు తెచ్చామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి పంపించి ఇన్ని రోజులు టైంపాస్ చేసి లాస్ట్ మినిట్లో ఆరాటపడి మేమేదో దీనికోసం చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నామని బీసీల ముందు షో చేసి బీసీల ఓట్ల కోసం డ్రామాలు ఆడుతుంది. ఎట్ ది సేమ్ టైం భారతీయ జనతా పార్టీ వాళ్ళ డిఎన్ఏలోనే ఉంది బీసీల వ్యతిరేకత. అదే భారతీయ జనతా పార్టీ ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి ఇప్పుడు అది 9th షెడ్యూల్లో చేర్చడం వీలు కాదు, అందులో ముస్లింలు ఉన్నారు కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తామని మీకు తెలుసు కదా అని వాళ్ళే చెప్తున్నారు. ముస్లింల అంశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కానీ, గుజరాత్ రాష్ట్ర రిజర్వేషన్లు కానీ, ఓబీసీ సెంట్రల్ లిస్ట్ రిజర్వేషన్లు కానీ బీజేపీ వైఖరి ఏందనేది అర్థమైపోతుంది. అందులో కూడా ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు డబుల్ స్టాండర్డ్ చేస్తున్నారు. ఇక రాష్ట్ర యూనిట్కి వచ్చేసరికి బీసీలకు సంబంధించి బీజేపీ చాలా డ్రామాలు ఆడుతుంది. బీసీ లీడర్ల మధ్య చిచ్చులు పెడుతుంది. ఓ బీసీ ఎమ్మెల్యేను సస్పెండ్ చేసింది, ఇంకో బీసీ ఎంపీని బయటికి సాగనంపే ప్రయత్నం చేస్తుంది, ఇంకో బీసీ మంత్రిపై బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. బీజేపీలో ఉన్న అగ్రకులాలు బీసీలను షో చేసి వాళ్ళు అధికారంలో కొనసాగడం చేస్తున్నారే తప్ప బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం కానీ, బీసీలకు నిజమైన అధికారం ఇవ్వాలన్న ఉద్దేశం కానీ బీజేపీకి లేదు. గౌడ్ బీసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టడానికి అవకాశం లేదు, ఈ బిల్లు 9th షెడ్యూల్లో చేర్చడానికి వీలు కాదు, ఇది సుప్రీంకోర్టులో కూడా అమలు కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా రామచంద్రరావు గారు చెప్తా ఉన్నాం, మీరు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అది మీ వ్యక్తిగతమా లేక మీ పార్టీ విధానమా, మీ పార్టీ విధానానికి కట్టుబడే మీరు చెప్పారనేటువంటి విషయాన్ని ఒకసారి వారికి సూటిగా ప్రశ్నిస్తూ, ముఖ్యంగా మీరు ఈ బిల్లు అంటే కాంగ్రెస్ ప్రభుత్వము కులగణన చేపట్టినప్పుడు చాలా స్పష్టంగా కులగణన చేసి దానికి ఒక బీసీ కమిషన్ వేసి, బీసీ కమిషన్ వరకు డెడికేషన్ కమిషన్ వేసి దాని ద్వారా కులగణన చేసి చాలా స్పష్టంగా అసెంబ్లీలో తీర్మానం పెడితే ఆ తీర్మానంలో పాల్గొన్నటువంటి మీ పార్టీ చాలా స్పష్టంగా బిల్లుకు మద్దతు తెలిపారు. నిజంగా మరి 9th షెడ్యూల్లో చేర్చేటటువంటి అవకాశం లేనప్పుడు, బీసీ బిల్లు పార్లమెంటుకు పంపించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు మీ పార్టీ యొక్క విధానాన్ని ఆ రోజు అసెంబ్లీలో ఎందుకు చెప్పలేకపోయినారు? అదేవిధంగా గవర్నర్ వద్ద నెల రోజులు ఉన్నది అసెంబ్లీలో తీర్మానం అయిన తర్వాత కూడా, మరి గవర్నర్ ద్వారా మీ యొక్క రాష్ట్ర ఏదైతే ఉందో ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా 8 మంది పార్లమెంటు సభ్యులు కానీ మీరు గవర్నర్ దగ్గర బిల్లు ఉన్నప్పుడు అప్పుడు ఏం చేశారు? అదేవిధంగా 3 నెలలు అయింది రాష్ట్రపతి భవన్కి బిల్లు వెళ్ళి, రాష్ట్రపతి భవన్ దగ్గర 3 నెలల నుంచి మీరు దాదాపు మీ దగ్గర కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా బండి సంజయ్ గారు ఉన్నారు, మిగతా 6 పార్లమెంటు సభ్యులు ఉన్నారు. ఏ ఒక్క రోజు కూడా బీసీ బిల్లు పైన 3 నెలల నుంచి చర్చించకుండా, మీ అభిప్రాయాలు చెప్పకుండా నిన్నటి నుంచి పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ కాగానే బీసీల మీద అక్కసు కక్కుతూ ఒక పక్క నరేంద్ర మోడీ గారు వచ్చి ఎన్నికల ముందేమో బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుని బండి సంజయ్ గారు తొలగించారు. మొన్నటిదాకా బీసీఐకి అధ్యక్షుని మళ్ళీ నియమిస్తామని చెప్పేసి పేపర్లకు టీవీలకు ఇచ్చేసేసి అక్కడ ఈటల రాజేంద్ర మధ్యన, బండి సంజయ్ మధ్యన, అదేవిధంగా ఆచార్య గారి మధ్యన, అదేవిధంగా ధర్మపురి అరవింద్ మధ్యన పోటీ పెట్టి బీసీలకే అధ్యక్ష పదవి అని చెప్పేసి లీకులిచ్చి లాస్ట్ వరకు మీరు అధ్యక్ష పదవికి రావడం, నామినేషన్ వేయడానికి కూడా బీసీలను దరిదాపులోకి రాకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీ రిజర్వేషన్ల పైన బీజేపీకి ఉన్నటువంటి వాళ్ళ ముసుగు అనేది తొలగిపోయింది నిన్నటితోటి. నిజంగా బీజేపీకి బీసీల పట్ల ఇట్లా చిత్తశుద్ధి ఉంటే నిజంగా తమిళనాడు తరహాలో ఏ విధంగా అయితే జయలలిత గారు 69% రిజర్వేషన్లు ఇస్తూ 9th షెడ్యూల్లో చేర్చి ఏ విధంగా అక్కడ తీర్మానం చేసినటువంటి విషయాన్ని మీరు ఒక న్యాయ నిపుణులు, న్యాయకోదులు, మీకు తెలుస్తుంది కదా, మీరు ఒక అడ్వకేట్ కదా, కనీసం ఒక ఇంకిత జ్ఞానం లేకుండా, ఓ పద్ధతి పాడు లేకుండా నిజంగా మీకు ఈ 9th షెడ్యూల్ విషయంలో కానీ చట్టబద్ధత విషయంలో కానీ మీకేమన్నా అపోహాలు ఉంటే, మీకేమన్నా దానిపైన వ్యతిరేకత ఉంటే ఇక్కడ మా
ఐఏఎస్ చిరంజీవులు గారు ఉన్నారు, చాలా ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులుగా, అదేవిధంగా సుదీర్ఘ కాలం పాటు 10 సంవత్సరాలుగా జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ చేసినటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు. అదేవిధంగా దేశంలో 30 రాష్ట్రాలకు ఆయన ఓబీసీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నారు. దీని మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉంది వారికి. నిజంగా దీనిపైన మీకు అవగాహన లేకపోతే రేపు రండి, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్కి వస్తారా రామచంద్రరావు గారు, లేకపోతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తారా, లేకపోతే మీ బీజేపీ పార్టీ ఆఫీస్కి రావాలన్నా ఒకసారి చెప్పండి. మీకు అవగాహన లేకుండా ఈరోజు బీసీ రిజర్వేషన్లు పార్లమెంటులో చట్టం కాదని చెప్పేసి పార్లమెంట్లో మీరు చట్టం చేయండి, ముందు తీర్మానం చేయండి మీ పార్టీ. ఎందుకు సుప్రీంకోర్టులో బిల్లు పాస్ కాదో మేము చూస్తాం. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు పెడితేనేమో అసెంబ్లీలో పార్లమెంట్లో వారం రోజులలో బిల్లు పాస్ అవుతుంది, సుప్రీంకోర్టులో నెగ్గుతుంది. కానీ బీసీల విజయంకి వచ్చేసరికి బీసీల రిజర్వేషన్లు ఇది చెల్లుబాటు కాదని చెప్పడానికి మీరెవరని ప్రశ్నిస్తూ ఉన్నాం. కేవలం 1% లేనటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా మీకు లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో 60% ఉన్నటువంటి బీసీల యొక్క ఓట్లతోటి అధికారంలోకి వచ్చినటువంటి మీరు దేశంలో 70 కోట్ల మంది జనాభా బీసీలు మీకు ఓట్లు వేస్తే ఈరోజు గద్దెనెక్కి బీసీ రిజర్వేషన్ల మీద అక్కసు కక్కుతూ రిజర్వేషన్లు తొక్కుపట్టాలని చూస్తూ ఉన్నారు. ఖబర్దార్ రామచంద్రరావు, బేషరతుగా బీసీలకు క్షమాపణ చెప్పకపోతే, బేషరతుగా నువ్వు చెప్పినటువంటి మాటలను వెనక్కి తీసుకోకపోతే బీసీల ఆగ్రహానికి నువ్వు గురికాక తప్పదు అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా బీజేపీ యొక్క వైఖరి ఏంటో స్పష్టం చేయాలి. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పినటువంటి మాటకు బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, ఈటల రాజేందర్ కానీ, ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షులు లక్ష్మణ్ గారు కానీ, ధర్మపురి అరవిందరావు కానీ మీరందరూ కూడా ఆయన చెప్పినటువంటి మాట కట్టుబడి ఉన్నారా అని చెప్పేసి మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి రాష్ట్ర కార్యవర్గానికి, బీజేపీలో ఉన్నటువంటి బీసీలకు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మీరు ఖచ్చితంగా రామచంద్రరావు చెప్పినటువంటి మాటలను వెనక్కి తీసేసే వరకు మీరు ఈరోజు పార్టీలో కొనసాగుతూ ఉన్నారు కదా, వెంటనే ఆ పార్టీ రిజైన్ చేసి ఆ పార్టీ జెండాల ముఖాన కొట్టేసి బీసీల రిజర్వేషన్ వ్యతిరేక బీజేపీ పార్టీ అని చెప్పి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి బీసీలు కూడా ఈరోజు బయటికి వచ్చేసి బీసీ ఉద్యమంలో పాల్పంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రాబోయేది బీసీల శకం, దీన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఇప్పటికే దాదాపు పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఎలక్షన్ పెట్టాలంటే కూడా ఈరోజు ప్రభుత్వం భయపడతా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 3 నెలలు వండుకున్నారు, లీకులు ఇచ్చారు, క్యాబినెట్ తీర్మానం అన్నారు, ఈరోజు కొత్తగా ఆర్డినెన్స్ అంటారు. ఇవన్నీ కాకమ్మ కబులు పక్కన పెట్టేసి ఇప్పుడు పార్లమెంట్లో జరుగుతూ ఉన్నది. మేము ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఖచ్చితంగా మేము ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర బీసీల రిజర్వేషన్ల మీద మరో ఉద్యమం చేస్తామని చెప్పారు. మీరు వెంటనే రేపు తీసుకుపోయేది 24 తారీఖు నాడు రాహుల్ గాంధీ గారి దగ్గర కాదు అఖిలపక్షాన్ని తీసుకుపోయేది, రేపు వెంబడే నరేంద్ర మోడీ గారి దగ్గర తీసుకెళ్ళండి. బీసీలతో అఖిలపక్షంతో పాటు బీసీలను తీసుకెళ్ళండి, పార్లమెంట్లో చర్చించండి. దాదాపు 280 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు మీకు ఇండియా కూటమి నుంచి. వాళ్ళందరూ పార్లమెంటు స్తంభించే విధంగా పార్లమెంట్లో బీసీ బిల్లు ఆమోదం పొందే వరకు పార్లమెంటును స్తంభింపజేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ సమైక్య తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నమస్తే. ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో 42% రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో ఏ విధంగా అమలుపరచచ్చో అనే దాని అంశంపై సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జస్టిస్ ఈశ్వరయ్య గారు, ఇతర మా బీసీఐఎఫ్ సభ్యులు, అదేవిధంగా వేరే సంఘాల సభ్యులు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా నిన్న బీజేపీ ప్రెసిడెంట్ ఢిల్లీలో 9th షెడ్యూల్లో ఈ 42% రిజర్వేషన్లు పెట్టడం అసాధ్యమనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకు అసాధ్యమని చెప్పేసి ఈరోజు మేము మీటింగ్ పెట్టడం జరిగింది. ఈరోజు దేశంలో తమిళనాడులో ఆల్రెడీ 1994 నుంచే ఈ 9th షెడ్యూల్లో పెట్టి బీసీలకు 50% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. అదేవిధంగా ఎస్టీలకు 18, ఎస్టీలకు 1, మొత్తం 69% అమలు చేస్తున్నారు. మరి అలాంటి సందర్భంలో బీసీలకు ఎందుకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పెట్టరు? తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ కులగణన చేసి బిల్లులు పాస్ చేసి కేంద్రానికి పంపించారు. ఒక శాస్త్రీయమైనటువంటి ఎంతో కొంత శాస్త్రీయమైన డాటా మన దగ్గర ఈరోజు ఉంది. గతంలో కంటే ఈరోజు కొంత మెరుగైన పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ డేటాబేస్గానే వాళ్ళు పంపించడం జరిగింది.
మీ కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే మీరు తక్షణం ఏదైతే బిల్లులు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పంపిందో వాటిని మీరు లోక్సభ రాజ్యసభలో చర్చకు పెట్టి ఆమోదించి ప్రధానమంత్రి రాష్ట్రపతి ఆమోదంతో మీరు పంపించాల్సిందో కోరుతున్నాం. అప్పుడు చట్టం చేయడం జరుగుతుంది. ఆ చట్టం 9th షెడ్యూల్లో పెట్టినట్టయితే రక్షణ దొరుకుతుంది. సో ఈ ఇష్యూల గురించి మేము ఈరోజు సమావేశం పెట్టినాం. ఎవరైతే ఇది అసాధ్యం అంటున్నారో కోర్టులు కొట్టేస్తాయని మొదలు చట్టం చేసిన తర్వాత కదా కోర్టు దాకా పోవాల్సింది. మొదలే ఎట్లా మాట్లాడతారు? మీరు ఏదైతే అంటున్నారో మీలో ఉన్నటువంటి బీసీల పట్ల ద్వేషం అనేది ఆ మాటల ద్వారా బయటపడుతుంది. కాబట్టి మేము చెప్తున్నాం ఏంటంటే మీరు బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే మొదలు పార్లమెంట్లో దీన్ని పాస్ చేసి చట్టం చేయండి. మీరు అనుకున్న తక్షణమే మీరు ఏ విధంగా అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను వారం రోజులలో చేసి దేశమంతా అమలు చేశారో మరి ఈ బీసీలకు వచ్చేస్తే మీరు ఎందుకు అదే స్పీడు అదే చిత్తశుద్ధి చూపిస్తలే? అంటే బీసీలు అంటే ఈ దేశంలో నాగరికులు గారా, వాళ్ళు సిటిజన్స్ కారా, వాళ్ళకి హక్కులు లేవా? 61% జనాభా ఉన్న మాకు భీములను అడుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి పడ్డది. సో మీరు ఇది సాధ్యం కాదు అంటే రేపు తెల్లారి బీసీలు కూడా మీకు ఎట్లా ఓట్లు వేయాలనో ఎలా సాధ్యమని వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు. సో ఈ విషయాలను గుర్తుపెట్టుకుని మీరు ఇక్కడ తక్షణమే ఆ బిల్లుని ఆమోదించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఏదైతే అర్జెంటుగా మీటింగ్ ఎందుకు జరిగిందనంటే రామచంద్రరావు బీజేపీ ప్రెసిడెంట్ ఈ 9th షెడ్యూల్లో కలిపితే కూడా నిలవదు, 50% దాటి రిజర్వేషన్స్ చేస్తే కోర్టులో ఇంటర్ఫియర్ అవుతాయి అనేది ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినందువల్ల అది రామచంద్రరావు స్టేట్మెంట్ కాదు, బీజేపీ స్టేట్మెంట్ అనుకోవాలని ప్రజలకు క్లారిఫై చేయడానికి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు. 9th షెడ్యూల్లో కలిపితే ఖచ్చితంగా కోర్టు కొట్టివేయాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కేసులో ఇది యొక్క సోషల్ రిజర్వేషన్స్ అండర్ ది సోషల్ జస్టిస్ ఇది బేసిక్ స్ట్రక్చర్స్కి వ్యతిరేకం కాదు అని ఈడబ్ల్యూఎస్ కేసే సమర్థించినప్పుడు రాజ్యాంగబద్ధమైన కాన్స్టిట్యూషన్లో అమెండ్ చేసి 31C కింద చట్టం చేసి ఆర్టికల్ 31B కింద ఫండమెంటల్ రైట్స్ కింద చట్టం చేసినట్లయితే అది రాజ్యాంగ ప్రొటెక్షన్ జరుగుతుంది. 42% ఇంప్లిమెంట్ చేసుకోవడానికి వీలుంది. తెలంగాణలో 42%కే మనం చట్టం చేసుకుందాం అనుకుంటున్నాం. తమిళనాడులో 50% బీసీలకు, 18% ఎస్సీలకు, 1% ఎస్టీలకు, 69% రిజర్వేషన్స్ తమిళనాడులో అమలు అవుతున్నాయి. 1990కి వెళ్ళి అమలు అవుతున్నాయి. మరి ఇక్కడ ఎందుకు సాధ్యం కాదండి? అటువంటి చట్టం చేస్తే అంటే అటువంటి చట్టం చేయడానికి వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, బీజేపీకి వాళ్ళకి కూడా ఇష్టం లేదు. కాబట్టి ఇద్దరు మరి కుమ్ముక్కై ప్రజలను మోసం చేయడానికి మళ్ళీ కనీసం చట్టసభలు చివరికి గ్రామ పంచాయతీ లెవెల్లో కూడా అధికార వికేంద్రీకరణ, బీసీలకు రాజ్యాధికారం భాగస్వామ్యం ఇవ్వడానికి ఇక్కడ ఉన్న రెడ్డి ప్రభుత్వానికి అక్కడ ఉన్న చాతుర్వర్ణ సిద్ధాంతం నమ్మేటువంటి మన సిద్ధాంతం నమ్మేటువంటి బీజేపీ ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి లేదు. కాబట్టి బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇప్పుడు 9th షెడ్యూల్లో పెట్టేంత వరకు వీలు కాదు. ఈ ఆర్డినెన్స్ ద్వారా దేని ద్వారా కూడా సాధ్యమయ్యే పని కాదు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.